తెలంగాణ ప్రజల తాలూకా దిష్టి మన గోదావరి జిల్లాల మీద పడింది. అప్పట్లో అంటుండేవారు ఏంటంటే, మీ గోదావరి జిల్లాలో చాలా పచ్చగా కొబ్బరి తోటలు పచ్చగా ఉంటాయి, మీకు మొత్తం ఆదాయ వనరులను అక్కడి నుంచి వచ్చేస్తున్నాయి అని మన మీద పడి ఏడ్చేవారు అన్నట్లు చెప్పాడు ఆయన. చెప్పి వాళ్ళ దిష్టే తగిలిసింది మనకి. తగిలిసి ఈరోజు మన కొబ్బరి తోటల పాడైపోయి ఒక కొబ్బరికాయ కూడా పండనటువంటి పరిస్థితి ఏర్పడింది అని అన్నారు. ఇలా ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారో ఒక డిప్యూటీ సీఎం అని మనం ఆలోచించుకుంటే అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు కాదు 2014 ఎలక్షన్లోనే ఆయన మాట అన్నారు, నన్ను చూసి ఓటేయండి టీడీపీకి, మా హామీలు కానీ వాళ్ళు కానీ మేము ఇచ్చిన హామీలు కానీ వాళ్ళు అమలుపరచకపోతే నేను ప్రశ్నిస్తాను